ఆ అమ్మాయి ముఖం తుడుచుకుంటూ ఉండగా ఏదో వింతగా అనిపించింది. ఆమె ముఖంపైని మొటిమల నెమ్మదిగా మాయమవుతున్నాయి. ముందు అది భ్రమ అనుకుంది. మళ్లీ టవల్తో ముఖం తుడుచుకుంది. ఈసారి గుర్తులు పూర్తిగా అదృశ్యమయ్యాయి. ఆమె షాకైంది. ఏదో తప్పు జరిగింది. వాస్తవానికి 2:30 గంటల క్రితం ఆమె తండ్రి కారు నడుపుతూ ఒక వింత జంతువును చంపేశాడు. బయట నుంచి చూస్తే చిన్న తెల్ల గుర్రంలా కనిపించింది. కాని నుదుటిపై మెరిసే కొమ్ము ఉంది. అది ఒక యూనికార్న్. ఎవరైనా యూనికార్న్ చూస్తే ఒక సంవత్సరం మొత్తం అదృష్టం కలుగుతుందని చెప్పేవారు. ఆ అమ్మాయి ఇంకా పోలీసులకు ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుండగానే ఆమె తండ్రి ఇనుప రాడ్తో యూనికార్న్ తల పగలగొట్టాడు. రక్తం చిమ్మెత్తింది. బహుశా వాళ్ల శరీరాల్లో వచ్చిన మార్పులకు ఆ రక్తమే కారణం కావచ్చు. అమ్మాయి మొటిమలు పోయాయి. తండ్రికి స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత ఒక ధనవంతుడైన క్యాన్సర్ రోగికి వీలునామా రాస్తుండగా కారు దగ్గర శబ్దం వినిపించింది. అందరూ బయటకు పరిగెత్తారు. ఆశ్చర్యం! చచ్చిపోయిన యూనికార్న్ మళ్లీ బ్రతికి లేచింది. పారిపోతుండగా ఒక స్త్రీ తుపాకీతో దాని తల పేల్చేసింది. తండ్రి అంతా చెప్పేశాడు. అప్పట్నుంచి వాళ్ల శరీరాల్లో వింత మార్పులు మొదలయ్యాయని. ఆ ధనవంతుడికి విషయం అర్థమైంది. యూనికార్న్కు ఆరోగ్య శక్తి ఉందని. అత్యాశ ఆవహించింది. డాక్టర్ను ఆదేశించాడు. కొమ్మును రుబ్బి నీళ్లలో మరిగించి తన ఐవీ డ్రిప్లో కలపమని. మరుసటి రోజు అద్భుతం. చావు దగ్గర ఉన్న వ్యక్తి పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు. ఎప్పుడూ లేనంత బలంగా మారాడు. కాని ఇప్పుడు అతని మనసు అత్యాశతో నిండిపోయింది. మొత్తం యూనికార్న్ పొడిచేసి బిలియన్లకు అమ్మాలనుకున్నాడు. అమ్మాయికి భయం వేసింది. యూనికార్న్ల గురించి పరిశోధించింది. చలి పుట్టించే విషయం తెలిసింది. మధ్య యుగాల్లో యూనికార్న్లను ఆరోగ్య శక్తి కోసం వేటాడిన వాళ్లందరూ శాపగ్రస్తులే రహస్యంగా చనిపోయారట. ఆమె ధనవంతుడిని హెచ్చరించింది. కాని అత్యాశ అంధుడిని చేసింది. వినిపించుకోలేదు. యూనికార్న్ శరీరాన్ని ప్యాక్ చేయమని ఆదేశించాడు. ఆకస్మికంగా కరెంటు పోయింది. భవనం చీకట్లో మునిగిపోయింది. ఒక అరుపు వినిపించింది. ఒక డాక్టర్ కొమ్ముతో పొడవబడి చనిపోయాడు. యూనికార్న్ కుటుంబం తిరిగి వచ్చింది.